ఆరాధించెదయేసు నీతో ప్రతిదినం, ఆనందించెదయేసు నీలో ప్రతిక్షణం. ఆనందించెదయేసు నీతో ప్రతిదినం, ఆనందించెదయేసు నీలో ప్రతిక్షణం. ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధి మన మధ్యలో సమృద్ధిగా ఉంచి ఆయన కృపలో మనలను బలపరుస్తూ ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆనందము మనకు అనుగ్రహించచ్చు. ఆయన రాజ్యం కొరకు, మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క రాత్రికాల సమయములో చిన్న కీర్తనను మనము ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 16వ దావీదు కీర్తన. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నరులు ఈ లోకములో అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళని వారి దగ్గరికి వెళ్ళి శరణు కోరుకుంటారు, ఆదరణ కోరుకుంటారు, రక్షణ కోరుకుంటారు. నన్ను రక్షించు, నన్ను విడిపించు, నీవే కాపాడాలి, ఈ విపత్తు నుండి నీవే కాపాడాలి, ఈ సమస్య నుండి నీవే కాపాడాలి, ఈ శోధన నుండి నీవే కాపాడాలి. హల్లెలూయా. ఈ తగాదా మీరే తీర్చాలి. ఇలాంటి విషయాలను గురించి అనేక మంది దగ్గరకు వెళ్ళి మనము తాపత్రయపడుతూ ఉంటాం. కానీ భక్తుడైనటువంటి దావీదు, అతనికి 7 అన్నగాళ్ళు ఉన్నారు. ఎంతమంది అన్నగాళ్ళు ఉన్నారు? 7 అన్నగాళ్ళు ఉన్నారు. అతనిది చాలా పెద్ద కుటుంబం. అయినప్పటికీ కూడా నరులనెవ్వరిని కూడా ఆశ్రయించకుండా, దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదు ఒక మాట అంటాడు, నరులేమీ చేయగలరు, దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నరులేమీ చేయగలరు, నా అవసరతలలో నరులేమీ చేయగలరు, నన్నెవరు కాపాడగలరు, నా కాపరి దేవుడే అంటాడు. దేవునికి స్తోత్రం. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నీవెవరిని ఆశ్రయిస్తున్నావో, నీవెవరిని వేడుకుంటున్నావో, నీవు ఎవరికి ఆరాధన చేస్తున్నావో, దేనిని ఆశ్రయముగా నీవు చేసుకున్నావో నాకు తెలియదు. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకనగా నీకు అన్ని వేళలా నీకు ఆధారముగా ఉండేవాడు ఆయనే. కారణం ఏంటంటే, ఆయనే నిన్ను నన్ను పుట్టించాడు, ఆయనే నిన్ను నన్ను కలుగ చేశాడు. అందుకనే 100వ దావీదు కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయనమే పూగొర్రెలము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎవడైతే గ్రహించాడో,
ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ప్రతి అవసరం కొరకు, ప్రతి ఆపదలో, ప్రతి సమయములో దేవుని దగ్గరికే వస్తాడు. నన్ను కలుగ చేసిన వాడాయనే, నన్ను పుట్టించిన వాడాయనే, నన్ను పోషిస్తున్న వాడాయనే, నేను ఆయన బిడ్డను అని ఎవడైతే గ్రహిస్తాడో వాడసలు భయపడడు. యేసయ్య చెప్పాడు ఏమనో తెలిసిన, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడును కలవరపడడు. ఒకటి, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడును సిగ్గుపడడు. రెండవది, దేవునికి స్తోత్రం, కలవరపడడు, ఇంకా సిగ్గుపడడు. నా యందు విశ్వాసముంచిన వాడు దేనికి భయపడడు, దేనికి చింతపడడు. అందుకనే క్రిస్మస్లో ఆ పాట పాడతాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. నీకు సంతోషం కలగాలంటే, నీవు సంతోషంగా జీవించాలంటే, నీ బ్రతుకు సమాధానంతో సాగాలి అంటే నీవు యేసు దగ్గరకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్లోని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, సందేశం ఏంటంటే, ఇక నీకు చింత వద్దు, ఇక నీకు భయము వద్దు, ఇక నీకు కలవరము వద్దు, ఇక నీకు ఏ ఆందోళన వద్దు. నీవు భయపడవలసిన అవసరత లేదు, చింతపడవలసిన అవసరత లేదు. కారణం ఏంటంటే యేసు పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టాడు కనుక నీకిక చింతపడొద్దు. ఆయన నీలో పుడితే చాలు. బెత్లెహేములో పుట్టిన యేసయ్య నీ హృదయంలో పుడితే చాలు. ఆ బెత్లెహేము దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినవాడు నీ జీవితానికి రక్షణగా నీలో పుడితే చాలు. ఇక నీకు చింత లేదు, ఇక నీకు భారము లేదు, ఇక నీకు భయము లేదు, ఇక నీకు దిగులు లేదు, ఇక నీకు ఆందోళన లేదు. హల్లెలూయా. నీ జీవితమును గురించిన చింత నీకు అవసరం లేదు, నీ పిల్లలను గూర్చిన చింత నీకు అవసరం లేదు, నీ భవిష్యత్తును గూర్చిన చింత నీకు అవసరం లేదు. కారణం ఏంటంటే యేసు పుట్టాడు కనుక ఇప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే నీలో యేసు పుట్టాలి. అనగా నీవు యేసు దగ్గరకు రావాలి. యేసయ్య నీలో పుట్టాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దైవజనుడు చెబుతున్న మాట వినాలి, దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నేను ఇంటి దగ్గరే ఉన్నాను, నేను మూర్ఖపు మాటలు మాట్లాడేవాడిని. దేవుడికి అంత ప్రేమ ఉంటే నా మీద ఆయనే రావచ్చు కదా నాలోనికి, ఆయనే నన్ను రక్షించుకోవచ్చు కదా, ఆయనే రక్షించుకోవచ్చు కదా. అంత ప్రేమ ప్రేమ అని చెప్పేస్తున్నారు కదా, ఆయనే రక్షించేసుకోవచ్చు కదా. అంత అవసరం ఆయనకి అవసరత లేదు. అంత ఓవర్ యాక్షన్ మనం చేయవలసిన అవసరత లేదు. అది ఓవర్ యాక్షన్ అని నాకు ఇప్పుడు తెలిసింది సత్యములోనికి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా అలాంటి ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్, ఫాల్స్ థింకింగ్, దేవునికి స్తోత్రం, చాలామందికి ఉందండి. యేసు ప్రభు వచ్చి ఆయన రక్షించేసుకోవచ్చు కదా. ఆయన అలా కాదు, అన్నీ నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు రావాలి, వచ్చి భోజనం చెయ్యాలి. అంతేగాని నీవెక్కడుంటే అక్కడికి వచ్చి తినమ్మని నోట్లో పెట్టేవాడు కాదు, తినిపించేవాడు కాడు. ఆయన నీ కొరకు అన్నీ వధించాడు, పశువులను వధించాడు, ద్రాక్షారసమును కలిపాడు, ఆహారాన్ని, చక్కటి ఆహారాన్ని భోజన బల్లపు మీద సిద్ధపరిచాడు, పని కత్తెలను పిలిచాడు. దేవుని స్తోత్రం. అనగా దేవుని సేవకులను పిలిచాడు. కొండల మీద మెట్టల మీద వారు నిలబడి జ్ఞానం లేని వారలారా రండి అని పిలుస్తున్నారు. మీరు వచ్చి భోజనం చేయండి.
సామెతల గ్రంథంలో 9వ అధ్యాయాన్ని చదువుకుంటే దేవుడు చేసిన ఏర్పాటంతా మనం అక్కడ చూస్తాం. కనుక పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న సంగతి ఏంటో తెలిసిన, నీవు దేవుని దగ్గరకు రావాలి. యాకోబు తన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. నేను నీ దగ్గరికి వస్తానని చెప్పలేదు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వంచతో తన కరమును చాపి రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. నీవు గ్రహించాలి, యేసే దేవుడని గ్రహించాలి. అనగా నన్ను పుట్టించిన వాడెవరు, నన్ను కలుగ చేసిన వాడెవడు, మన సొంతగాడెవరు, నేను ఎవరి గొర్రెను, నన్ను పోషిస్తున్నవాడెవరు. హల్లెలూయా. ఎవరైతే చేతులతో దేన్నైతే చేశారో దాన్ని కాపాడుకుంటాడు, దానికి యజమానుడు సృష్టించిన వాడే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే మనము గ్రహించాలి, యేసే దేవుడిని గ్రహించాలి. ఎలా తెలిసిన, నువ్వెన్ని చోట్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పలానా చోటకి వెళ్ళారు, పలానా చోటకి వెళ్ళారు, పలానా ఆయన దగ్గరికి వెళ్ళారు, పలానా 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 పేర్లు చెప్తారు. కానీ యేసు దగ్గరకు వచ్చిన వారిని ఏమంటారో తెలిసిన, వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడంట, ఈ అమ్మ దేవుళ్ళలోకి వెళ్ళిందంట. హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలిసిన, నీకు తెలియకుండానే యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు నీకు కలగాలి. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసే అని నమ్మాలి. కనుక నీవు ఆ విధంగా నీవు గ్రహించి ఆయనను గనక నీవు ఆశ్రయించినట్లయితే ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈ రోజున నేను యేసయ్యను నమ్ముకున్నాను, ఈ రోజున మీరందరూ యేసయ్యను నమ్ముకున్నారు. మన యొక్క నిరీక్షణ ఏమిటంటే మనము దేవుణ్ణి చూస్తాం, దేవుని యొక్క మహిమలోనికి మనము చేరతాం. ఈ లోకంలో ఎన్ని కుతంత్రాలు శత్రువు మనకు విరుద్ధంగా చేసినప్పటికీ, ఎన్ని కష్టాలు నష్టాలు వాడు కల్పించినప్పటికీ, కలుగ చేసినప్పటికీ, మనము మాత్రము దేవుని ముఖ దర్శనము చేస్తాము. దేవునికి స్తోత్రం. మామూలుగా కాదు. 17వ దావీదు కీర్తన ఆఖరి మాట ప్రార్థన చేస్తూ పాట పాడుతూ అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేతను, శత్రువు నా మీద విరుద్ధముగా ఎంతగా అతిశయించినప్పటికీ, వాడు నన్ను పడగొట్టాడని అనుకుంటున్నప్పటికీ, వాడు ఎంతగా నోరు పారేసుకుంటున్నప్పటికీ, వాడు ఎంతగా భుజాలు ఎగరేస్తున్నప్పటికీ, నేను మాత్రము నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మేల్కొనున్నప్పుడు అంటే ఏంటి చెప్పండి? మేల్కొనున్నప్పుడు అంటే అర్థం ఏంటి? మేల్కొనున్నప్పుడు అంటే నీవి రాత్రి పండుకొని తెల్లవారి లేచేటప్పుడు కాదు, నీవు నిద్రించిన తరువాత. దేవుని బిడ్డలందరినీ ఏమంటారో తెలిసిన, లోకస్తులైతే ఏమంటారో తెలిసిన, కాలం చేశారు. ఏం చేశారంట? కాలం చేశారు. కాలం మరి ఆ టైం ముగిసిపోయింది, ఆడు సమయం అయిపోయింది, ఆడు కాలం అయిపోయింది కనుక అయ్యగారు కాలం చేశారంటారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఏమంటారో తెలిసిన, ప్రభువు నందు నిద్రించారు అంటారు. ఇంకా మాట్లాడితే ఏమంటారో తెలిసిన, మహిమలో ప్రవేశించారు అంటారు. సేవకులైతే ఏమంటారో తెలిసిన, అతడు సేవ చేసిన దినములు సంపూర్ణమైన తరువాత అతడు తన ఇంటికి వెళ్ళెను అంటాడు. అంటే నిద్రించిన తర్వాత
మరలా తిరిగి యేసయ్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలు నిద్రలో నుండి మేల్కొంటారు. ప్రభునందు నిద్రించిన వారందరూ తిరిగి మరలా నిద్ర నుండి మేల్కొంటారు. మేలుకొని వెంటనే యేసయ్య రూపాన్ని చూస్తారు. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆశ ఏమిటంటే యేసయ్యను చూడాలని. నా కొరకు గాయపడినా ఆమోమును ముద్దాడుటకు నీటి కొరకై వేచిన గూడా బాతులా వేచియుంటిన్. ఒక భక్తుడంటాడు, నా కొరకు గాయపడినా నీ ముఖాన్ని నేను ముద్దాడుటకు నీటి కొరకై వేచి ఉండినా ఆ గూడబాతులాగా నేను నీ కొరకు కనిపెడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ గడియ ఎప్పుడు వస్తుందంటే మనము నిద్రలో నుంచి లేచిన తరువాత ఆయన స్వరూప దర్శనాన్ని మనం చూస్తాం. మన ఆశ అప్పుడు చేరుతుంది. ప్రతి ఒక్కడికి, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కొక్కడికి, యేసు క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి కూడా ఉండే ఆశ ఏమిటంటే యేసును చూడాలని ఆశ, యేసుతో మాట్లాడాలి అనే ఆశ, యేసయ్య నాతో మాట్లాడాలి అనే ఆశ, యేసు నన్ను దర్శించాలి అనే ఆశ, యేసయ్య నన్ను ముట్టుకోవాలి, స్పర్శించాలి అనే ఆశ, యేసు నాతో రావాలి అనే ఆశ, నేను యేసుతో కూడా నడవాలి అనే ఆశ. ఇది దేవుని బిడ్డలకు ఉండిన ఆశ. లోకంలో ఉన్న వాళ్ళకి రకరకాల ఆశలు ఉంటాయి, కానీ నిజముగా రక్షణలో ఎదుగుతున్న ప్రతి వానికి ఉండే ఒకే ఒక్క ఆశ. ఆ ఆశయే యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు, నేను నీ వెంటే ఉంటాను, నీ వెనకాలే ఉంటాను, నిన్ను నేను వెంబడిస్తాను, నిన్ను పక్కనెట్టి నేను ముందుకెళ్ళిపోను. చాలామంది యేసును నమ్ముకుని కూడా యేసును పక్కనెట్టి లేకపోతే యేసుని వెనకాల నెట్టేసేసి ముందు నడిచేయటానికి చూస్తారు. అలా కుదరదు. దేవుని బిడ్డలు ఎప్పుడు యేసయ్య వెంట ఉండాలి. దేవుని సంఘం ఎప్పుడు కాపరి వెంట ఉండాలి. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్య దగ్గర మనం చిన్న గొర్రె పిల్లగా ఉండాలి. కొమ్ములు విరిచేసిన పొట్టెల్లాగా మనం అనకూడదు. చిన్న గొర్రె పిల్లలాగా మనం తగ్గించుకుంటే ఆయన మెల్లమెల్లగా ఆయన మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. నీవు గోతులో పడ్డా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి నీకు చెయ్యందిస్తాడు. మరలా తీసి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఇది గొర్రెల కాపరి యొక్క లక్షణం. కానీ పశువుల కాపరి ఏం చేస్తాడు? ఈ పశువు కాపరి మాట విందో, కాపరి ఒకటి చెబితే ఇదొకటి చేస్తుంది. కాపరిని పక్కన పెట్టేసిది అడ్డదిడ్డాలకు వెళ్ళిపోద్ది. ఈడు వెనకాల ఏ అన్న అరుచుకుంటూ వెళ్తాడు కర్రట్టుకుని. ఏ అన్న లేదు, ఏమన్నా లేదు. ఇంటదా? మన ఇంటి ముందు నుంచి గొల్లలు గొర్రెలను తీసుకొని వెళ్తారు. అది చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అది చూస్తే కొద్ది చూడాలనిపిస్తుంది. అది చూస్తుంటే కాపరిని చూస్తున్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది. కాపరి వెనక నడుస్తున్న గొర్రెలను చూసినా నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఏమి వెనక్క చూడ్డం, ముందుకెట్టుకుని వెళ్ళిపోతాడు. నడవన గొర్రె పిల్ల ఏదన్నా ఉంటే భుజాన్ని వేసుకుంటాడు, కుంటిదేమన్నా ఉంటే చంకని వేసుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. మిగిలిన గొర్రెలన్నీ అతని వెంటే వెళ్తూ ఉంటాయి. ఎంత ముచ్చటగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి, నేను ఈ స్థలానికి వచ్చినప్పటి నుండి నీ గొర్రెల మంద సాయంకాలం పూట వెళ్తూ ఉంటుంది, పొద్దున్న వెళ్తూ ఉంటుంది. ఆ గొర్రెల కాపరిని, గొర్రెల మందలను చాలా విశేషంగా నేను చూస్తాను. వాటి నడకలను కనిపెడతాను. అందులో నుంచి ఎన్నో పాఠాలు నేను నేర్చుకుంటాను. కనుక మనము గొర్రెలుగా ఉండాలి. మనము ఆయన మేపి గొర్రెలం
కనుక మనకు కావలసిన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. కనుక ఆయనను వేడుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంకా అక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఆ మాటలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే 34లోనే ఆ వచనం తర్వాత ఇంకొక వచనం ఉంటుంది. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. దేవునికి స్తోత్రం. యెహోవా భక్తులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. అది మాత్రము లేకుండా మీరు మానేస్తే చాలా ప్రమాదం. భయభక్తుల్లో ఉండడానికి ప్రయత్నించండి చాలు. భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. నువ్వేది అడిగితే అది ఇస్తాడు, నువ్వేది కావాలనుకుంటే అది నీకు ఇస్తాడు. నీ మనసు ఎరిగిన వాడు, నీ ఆలోచనలు ఎరిగిన వాడు, నీ అవసరతలు ఎరిగినటువంటి వాడు. ఆయన నీ మనసు ఎరిగి, నీ అవసరత ఎరిగి, నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చగలిగినటువంటి గొప్ప మహిమ గల దేవుడు యేసయ్య. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై అయి ఉండదని యేసయ్య వాగ్దానం చేశారు. కనుక ఆయనను మనము ఆశ్రయించాలి, ఆయన శరణు మనము వేడుకోవాలి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మనకు క్షేమాధారం ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నవాడు చెడిపోడు, మనుషుని నమ్ముకుంటే చెడిపోతావు. హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నందువలన ఇక్కడ నీకే కష్టం వచ్చిందో దానికి రెట్టింపు నూరంతలుగా ఆయన మరలా నీకు గొప్ప ఫలితాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఇంకా ఏమంటున్నాడో తెలిసిన, నేను ఇలాగందును, నేను ఇలా సాక్ష్యం చెప్పుదును, నేను ఇలా పాట పాడేదను. ఏమన్నాయంటే భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరండి ఈ భూమి మీద గొప్పోళ్ళు? ఎవరయ్యా దేవుని ఈ భూమి మీద శ్రేష్టమైన వారు? ఎవరయ్యా ఈ భూమి మీద శ్రేష్ఠులు? ఎవరయ్యా గొప్పవాళ్ళు? చాలామంది ఈ రోజున వారికి ఉన్న దానిని బట్టి, దేన్నో పదవులను బట్టి, ఉద్యోగాలను బట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప, అంటే నేను శ్రేష్ఠుండంటే నేను శ్రేష్ఠుణ్ణి. కానీ దావీదంటాడు, ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. దావీదు మాటగా తీసుకోకున్నది, అది దేవుని ప్రవచనంగా తీసుకోవాలి నీవు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుని స్తోత్రం. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. దావీదంటాడు, నేను ఆయనకు ఇష్టుడను గనుక నేను తప్పించబడి తిని, ఆయన నన్ను తప్పించెను అంటాడు. మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుణ్ణి విడిచిపెట్టేసి వేరొకని అనుసరించువానికి ఏం విస్తరిస్తాయి? శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు విస్తరిస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చాలా ఇమీడియట్గా దేవుని కార్యాలు చూస్తున్నాను. దేవుని బిడ్డలకు కానీ, దేవుని సేవకులకు కానీ విరుద్ధంగా ఎవడు నిలబడ్డా ఇమ్మీడియట్ పనిష్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. దేవుడే గొప్పవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు. కనుక నీవు ఎప్పుడూ కూడా ఆయనకి ఇష్టముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆయనకి ఇష్టడుగా ఉండాలి. దావీదును గురించి అంటాడు దేవుడు, దావీదు నాకు ఇష్టానుసారమైనటువంటి మనస్సు గలవాడు. తర్వాత 5వ వచనంలో, యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నావు.
నా స్వాస్థ్య భాగం అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? నా సంపాదన, నా ఆస్తి, నా స్వార్జితం ఎవరంటే నీవే దేవా. నేను ఎలాగైతేనే నిన్ను సంపాదించుకున్నాను అది సరిపోద్దు నాకు. నీవే నా ఆస్తి, నీవే నా భాగము, నీవే నా పానీయ భాగము. దేవునికి స్తోత్రం. నీవే నా భాగమును కాపాడుచూ ఉన్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ఏ స్థలాలు? ఎక్కడుందా మనోహర స్థలం? అది దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరుస్తున్న స్థలం. అది మనోహర స్థలం. అది నేను నా కళ్ళతో చూచాను. ఆ భవనాన్ని నా కళ్ళతో చూచాను. నా దేవుడు నా కొరకు నిర్మించుచున్నటువంటి ఆ యొక్క నగరాన్ని నేను చూచాను. ఆ ఇంటిని నేను చూచాను. ఆ ఇంటిలో నేను నిలబడ్డాను. ఆ ఇంటిలో ఉన్న వెలుగును చూచాను. ఆ ఇంటిలో ఉన్న పరిస్థితిని నేను చూచాను. ఆ ఇంటిలో ఉన్న కాంతిని నేను చూచాను. అక్కడ ఉన్న వారందరూ కూడా చక్కగా 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 ఆ దీప కాంతిలో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి మధ్యలో వెండిలాగా దగదగా మెరుస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కనబడ్డాడు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. నీకెందులో పాలు పంపులు కావాలి? ఎందులో సభ్యత్వం కావాలి? మనోహర స్థలములలో పాలు పంపులు దొరకాలి నీకు. అక్కడికి నీకు ప్రవేశం దొరకాలి. అక్కడికి వెళ్ళడానికి నీకు విఐపి కార్డు ఉండాలి. ఆ కార్డే యేసయ్యను ధరించుకొని ఆ స్థలానికి వెళ్ళాలి. ఆ మహిమలోనికి వెళ్ళాలి. క్రీస్తును ధరించుకున్న వారికందరికీ అక్కడ పాలు పంపులు దొరుకుతాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ బికారులు లేకున్నారని, దిక్కుమాలోళ్ళు లేకున్నారని, దిక్కుమాలని ఏడుపులు ఏడుతున్నారని, వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తున్నాయని, బాధలు ఎక్కువైనాయని రకరకాలుగా నీవు అనుకుంటున్నావేమో. కానీ వారికి మనోహరమైన స్థలములలో పాలు పంపులున్నాయి. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. ఏ స్వాస్థ్యం? ఏంటి నీ స్వార్జితం, నీ సంపాదన? స్వాస్థ్యం అంటే ఏంటి? పిత్రార్జితం అంటే ఏంటి? పితరులు ఇచ్చిన ఆస్తి. స్వార్జితం అంటే ఏంటి? స్వాస్థ్యము అంటే ఆస్తి, సంపద. హల్లెలూయా. ఈయనకి దావీదుకు దొరికిన ఆస్తి ఏంటి? శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆయనకి కలిగిన స్వాస్థ్యము? గొర్రెలా, రాచరికమా, సింహాసనమా? ఆయనకు కలిగిన శ్రేష్టమైన స్వాస్థ్యం ఏమిటంటే దేవుడే. హల్లెలూయా. యెహోవాయే నా స్వాస్థ్య భాగము అంటాడు. కనుక శ్రేష్టమైన స్వాస్థ్యము దేవుడు తన పిల్లల కొరకు ఉంచాడు. అది దేవుడు నీకు సిద్ధపరిచింది ముఖ్యం. నీవు నీ రక్షణ కొరకు, నీ విడుదల కొరకు, నీ పాపం తీసివేయబడటం కొరకు, నీ శాపం ఎత్తివేయబడటం కొరకు, నీ కొరకు నీవు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నావు. నీవెన్నో చోట్లకు పరుగులెడుతున్నావు. నీ సొంత జ్ఞానము చేత దేవుణ్ణి వెతకాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు. నీ వల్ల కావడం లేదో. దేవుణ్ణి తెలుసుకోవాలంటే, పాపము తీసివేయబడాలంటే, నీ శాపము ఎత్తివేయబడాలంటే మానవుని యొక్క తెలివితేటల వల్ల అది జరగదు, జరిగే పని కాదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత, సువార్తను ప్రకటించేవారు ఈ రోజున నీకు వెర్రితనంగా కనబడుతున్నారు. దేవుని సువార్త నీకు వెర్రితనంగా కనబడుతుంది కదా. ఆ వెర్రితనము చేత నమ్ము వారందరినీ రక్షించుట దేవుని దయా సంకల్పమాయను అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనములో
నీవు చూడగలుగుతావు. నీ తెలివితేటల వల్ల, నీ సొంత ప్రయత్నం వలన, నీ డబ్బులు ఖర్చు పెట్టుకోవటం వల్ల, నీ ప్రయాస వలన దేవుణ్ణి చేరలేవు, ముక్తిని పొందుకోలేవు. నీ పాపం పోదు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడిపించడానికి, నీ పాపం తీసివేయటానికి నీ కొరకు ఒక ఏర్పాటును చేశాడు. ఆ ఒక గొర్రె పిల్లను పంపించాడు. ఆ గొర్రె పిల్లను నీ కొరకు వధించాడు. ఆ వధించబడిన గొర్రె పిల్ల యేసయ్య. ఈ గొర్రె పిల్ల రక్తములో నీవు కడుగబడాలి. ఈ గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితే చాలు, సువార్తను నమ్మితే చాలు, నీ పాపం పోద్ది. నీకు విశ్వాసం కలుగుద్ది. నిన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చేస్తాడు. దేవుని రాజ్యానికి నిన్ను హక్కుదాడుగా చేస్తాడు. కనుక నీ తెలివితేటలు నువ్వు సంపాదించుకున్నది కాదు, దేవుడు నీకిచ్చింది ముఖ్యం. దేవుడు నీకు చేసిన ఏర్పాటు ముఖ్యం. దేవుడు నీకు కలుగు చేసిన వీలు ముఖ్యం. ఇంత వీలు, ఇన్ని ఏర్పాటు, ఇంత సులువుగా రక్షణ పొందడానికి దేవుడు నీ కొరకు ఒక మార్గం ఏర్పరిస్తే, మార్గంలోనికి రాకుండా ఏంటో చెబుతూ ఉంటావు, ఏంటో ఆలోచిస్తూ ఉంటావు, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. ఏదో నిన్ను నీవేదో పుట్టించుకొని నీ అంతట నీవే లోకానికి వచ్చేసినట్టు, గొప్ప జ్ఞానివైనట్టు. నీ జ్ఞానము చేత ఏదైనా సాధించవచ్చు. కానీ నీ పాపాన్ని మాత్రం నీవు తీసుకోలేవు. నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోలేవు. నీ పాపాన్ని తీసివేయగలిగిన వాడు, నీ శాపాన్ని ఎత్తివేయగలిగిన వాడు, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను కాపాడగలిగినటువంటి వాడు దేవుడొక్కడే. అందుకని అంటాడు, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, ఈ స్వాస్థ్యము నాకు చాలు. నా అవసరత తీర్చడానికి స్వాస్థ్యం చాలు. నన్ను బ్రతికించడానికి స్వాస్థ్యం చాలు. నన్ను నడిపించడానికి స్వాస్థ్యం చాలు. నన్ను గమ్యం చేర్చడానికి స్వాస్థ్యం చాలు. నా దీన స్థితిలో ఈ స్వాస్థ్యం చాలు. నా వ్యాధి బాధల్లో ఈ స్వాస్థ్యము చాలు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత, నిద్రలో నుండి లేచిన తరువాత నన్ను ఆయన ముఖ దర్శనం చేసేలాగా నన్ను నడిపించడానికి ఈ స్వాస్థ్యం ఒక్కటే చాలు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతిస్తాను. ఎవరు ఆలోచనకర్త? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆయనే యేసయ్య. ఆయనే ఆలోచనకర్త. అనగా ఎవడికైనా సరే యేసే దేవుడు. నాడు నేడు యేసే దేవుడు. ఇశ్రాయేలు కండగా నిలిచింది యేసే. వెంబడించిన బండ యేసే. ఆత్మ సంబంధమైన ఆ బండ యేసే. వారికి నీళ్ళిచ్చింది యేసే. ఆహారం ఇచ్చింది యేసే. ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చింది కూడా యేసే. ఆయనకు పేరేంటంటే యెహోవా బాహుబలము, యెహోవా దక్షిణ హస్తము అని ఆయనకు పేరు. యెహోవా దక్షిణ హస్తము వలన ఐగుప్తులో నుండి ఆయన పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చారు. ఆ రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎంత గొప్ప కీర్తన! అందువలన నా హృదయము సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తుంది. ఆత్మే కాదు, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తుంది. ఎందుకో తెలుసునా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, అనగా నరకములో విడిచిపెట్టవు. హల్లెలూయా. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని
సంపూర్ణ సంతోషం కలదు. మిగిలిందంతా ఆఫే. లోకములో ఎక్కడ లేని సంతోషం దేవుని సన్నిధిలో. మామూలు సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖముందా? సుఖములున్నాయా? నీ కుడి చేతిలో ఏమున్నాయంట? దావీదు అంటాడు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. మిగిలిన సుఖాలన్నీ తాత్కాలిక సుఖాలే, సునకానందాలే, అంతంత మాత్రపు ఆనందాలే, శాశ్వతమైన ఆనందాలు కాదు. మన ఊరికే సునకానందం అంటే చూసావా, దానికి ఏదైనా ఎట్టడికి గిలగిలగిలగిలగిల ఊపేద్ది కదా తోక, దానికి ఓ ఆనందం వచ్చేద్ది. అలాగే మనం కూడా ఏదన్నా వచ్చేటికి ఓ ఆనందపడిపోతాం, కానీ 2 నిమిషాలు ఉండదు అది. కానీ నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సుఖాన్ని, ఈ ఆనందాన్ని నీకు వచ్చే ఏ సమస్య అపహరించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏది తీసివేయలేదు. అందుకని భక్తుడు అంటాడు, నాకున్న సంతోషము నా యేసు ప్రభు ఇచ్చెను, ఈ లోకమిచ్చుట తీసివేయుట సాధ్యము కాదు. ఈ లోకమిచ్చుట తీసివేయుట సాధ్యము కాదు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, అయితే యేసు నొద్దకు రండి, ప్రభు యేసు నొద్దకు రండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం. ఆనందించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం. ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం,